హాయ్ గైస్, అందరికీ హాయ్. సో మనము ఈ టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ కోసం నేను హీట్ ప్రెస్ మిషన్ అనేది అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చాను. సో ఈ రోజు డెలివరీ అయ్యింది. సో దాన్ని మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము. అంటే ఒక హీట్ ప్రెస్ మిషన్ లో ఏమేమి వస్తాయని చెప్పి ఒకసారి చూద్దాము. సో నేనైతే సో నేనైతే 5-in-1 ఇచ్చాను. సో ఇందులో ఏంటంటే మనము టీ షర్ట్ ప్రింట్ చేయొచ్చు, టీ మగ్స్ ఉంటాయి కదా, టీ కాఫీ మగ్స్. సో దాన్ని కూడా ప్రింట్ చేయొచ్చు అండ్ ప్లేట్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఎంఆర్పి అయితే 25,990 ఉంది, బట్ నాకైతే తక్కువనే వచ్చింది. సో నేను వచ్చేసి మై ప్రింట్ బ్రాండ్ అనేది తీసుకున్నాను. సో మన హైదరాబాద్ లో ఆల్మోస్ట్ చాలా చోట్ల చూశాను, బట్ మై ప్రింట్ అనేది దొరకలేదు. అందుకే నేను అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చాను. సో ఒక బ్రాండ్ కొంటే బాగుంటది అని చెప్పి. సో ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ నాకు అవసరం కాబట్టి. సో అంతే. సో అన్బాక్సింగ్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను ఇది యాక్చువల్లీ. సో ఫర్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో ఇప్పుడు మీ ముందుకు కనిపించడానికి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు మల్టీ ఫంక్షనల్ డిజిటల్ హీట్ ప్రెస్ మిషన్. సో మాన్యువల్ అనమాట మనకు. ఈ హీట్ ప్రెస్ మిషన్ అనేది ఎలా యూజ్ చేయాలని చెప్పి ఒక మాన్యువల్ ఇస్తారు. సో మనం దీన్ని కొంచెం ఒక 5-6 డేస్ కొంచెం చూసామంటే తర్వాత మనం ఎలా యూజ్ చేయాలనేది మనం ఓన్గా యూజ్ చేయొచ్చు. అండ్ సో చెప్పాను కదా ఇక్కడ మగ్స్ కానీ మగ్స్ అండ్ క్యాప్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. సో మేబీ ఇది క్యాప్స్ అనుకుంటున్నా, చూద్దాం. సో చెప్పాను కదా, సో దిస్ ఈస్ ప్లేట్ అనుకుంటున్నా. సో ప్లేట్స్ గురించి ఇది అనుకుంటున్నా, నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో కొంచెం నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్లేట్స్ ప్రింట్ చేయడానికి ఇది ఇచ్చాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ క్యాప్స్ అనుకుంటున్నా. సో ఈ రెండు ఇలా ఇచ్చారు. సో తర్వాత ఇదైతే చాలా పెద్దగా ఉంది. మేబీ ఇది మగ్. చెప్పాను కదా మగ్ ప్రింట్ కూడా చేయొచ్చు అని చెప్పి. ఇది మగ్గు కోసం ఇది ప్రింట్ అనమాట. సో ఇది మగ్ ప్రింట్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు టీ షర్ట్ ప్రింట్ చేసేటప్పుడు మనము ఒకటి ఫీడ్ చేస్తాము. తర్వాత టీ షర్ట్ ప్రింటింగ్ అనేది ఆపేశాక వేరేది అంటే మగ్ చేయాలనుకుంటే మగ్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది ఓపెన్, తర్వాత క్లోజ్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇది టీ షర్ట్ ప్రింటింగ్ కోసం ఇది యూజ్ చేస్తాను అనమాట. సో చిన్నగా 12/15 అయితే సైజ్ వచ్చేసి. పెద్దదైతే అవసరం లేదు. ఫస్ట్ కొంచెం చిన్నది తీసుకున్నా, ఎందుకంటే సింపుల్ గా ఇలా ప్రింట్ చేద్దామనే ఆలోచనతోటి చిన్నది తీసుకున్నా. సో ఫ్యూచర్ లో ఏమన్నా బిజినెస్ మంచి పెద్దగా యూజ్ అయితే అప్పుడు కొంచెం పెద్దది తీసుకున్నాం. ఇది వచ్చేసి హీట్ ప్రెస్ మిషన్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ టీ షర్ట్స్ పెట్టి మనం ప్రింట్ చేయొచ్చు. టీ షర్ట్స్ అనేది ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇలా రోల్ చేసి, సో ఇక్కడ టెంపరేచర్ ఉంటుంది. సో టెంపరేచర్ ప్రకారం మనం యూజ్ చేయొచ్చు. సో నేను మళ్ళీ పెడతాను, అంటే ఒక్కొక్క హీటింగ్ ప్రెస్ మెషిన్ కానీ మగ్ ప్రింట్ కానీ ఎలా ఉంది అండ్ ఏమేమి 5-in-1 లో ఏమేమి వచ్చాయని చెప్పి వీడియోలో పెడతాను, ఒకసారి చూడండి.
సో ఫైనల్ గా మన హీట్ ప్రెస్ మిషన్ ఇది. సో రేపటి నుండి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్. కొంచెం నాకు హెల్ప్ చేయండి. హెల్ప్ చేశాను అనుకుంటున్నాను. మంచి క్వాలిటీ టీ షర్ట్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.